ఈరోజు పసిడిపురం చిన్నోడు ప్రొద్దుటూరులో జన్మించి ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర విద్యా సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఈరోజు ఎంతో పట్టుదలతో వరదరాజ రెడ్డి గారి సూచనల మేరకు 77 కోట్ల రూపాయలతో పొద్దుటూరుకు యునాని వైద్య కళాశాలను ఇక్కడికి తీసుకొని రావడము చాలా సంతోషించదగ్గ విషయము. ప్రొద్దుటూరులో ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఉంది అంటున్నారు, అదంతా అబద్ధాలు. ఈరోజు 77 కోట్లతో ఈరోజు ప్రొద్దుటూరుకు యునాని ప్రభుత్వ వైద్యశాలను తీసుకొని రావడం అంటే ఆషామాషి కాదు. దీనికి కృషి చేసినటువంటి పెద్దలు నంద్యాల వరదరాజ రెడ్డి గారికి, మా మిత్రులు, మా అన్నగారు సత్యన్న గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రదీప్ రెడ్డి నాయకత్వం.